సిటీలో అన్ని వసతులకు అలవాటు పడ్డ మనం ఇక్కడ ఏ వసతులు లేకుండా ఉండడం చాలా కష్టం. మన శాస్త్రవేత్తలు కరెంట్ని కనిపెట్టకపోయి ఉంటే ఈ ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందేది కాదు. కరెంట్ లేకుండా మన లైఫ్ను ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. మన పూర్వీకుల గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. మీరంతా సలాం కొడుతూ ఉండండి, నేను వెళ్ళి ప్రకృతిలో పాట పాడి వస్తాను. ఎప్పుడు ప్రకృతి దగ్గర పాట పాడటమేనా? ఎవరు నన్ను చెప్పదు. వచ్చిండే స్వామి. మనం రాత్రిపూట ఇలా బయట కూర్చోటం అడవుల్లో చాలా ప్రమాదం. పదండి, ఇంట్లోకి వెళ్దాం. పదండి. సరే పద, ఇంట్లో కూర్చుందాం. పదండి. ఈరోజు ఈ అడవిలో ఎలా గడపాలో ప్లాన్ చేయండి. మనం అందరం ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాం. వెళ్ళాల్సి వస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ జన్మలో మనం ఇటు రాలేం. ఏ ముహూర్తాన్ని ఈ అడవిలో అడుగు పెట్టామో గానీ అన్ని అపశకునాలే. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి సాయంత్రం వరకు ఉండి అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఏం చేద్దాం? అడవిలో సరదాగా తిరగడమే. బయటికి వెళ్తే హంతకుడు మనల్ని చూస్తే పరిస్థితి ఏంటి? వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడమే. షేక్ హ్యాండ్స్ ఇచ్చేంత పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ. వాడి పేరు చెప్తేనే బాడీలు షేక్ అవుతున్నాయి. నీ బాడీ షేక్ అయినా మాత్రాన అందరి బాడీలు ఒకేలా ఉంటాయని అనుకోకు. అబచ్చా, రిస్క్ చేయడం ఎందుకని ఆగాను. లేదంటే నా ఒక్కటిస్తే వాడు గాల్లో గిరగిర కొట్టుకోవాల్సిందే. నిన్న వాడు మన వెంట పరిగెత్తేటప్పుడు ప్యాంట్ తడిచిపోయేలా మేము చూడలేదనుకున్నావా? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. లేదంటే సరదా మాటలతో సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారేలా ఉంది. ముందు తినటానికి ఏదైనా ఏర్పాటు చేశారా? అడవిలో మనం తినడానికి ఏదైనా దొరక్కపోదా? అరే భాయ్, నిజంగానే మీరు ఆదిమానవుల్లాగున్నారు. కంగారు పడకు వజీర్ భాయ్, తినడానికి ఏదో దొరుకుతుందిలే. దొరక్కపోతే డబ్బులు ఇస్తాం. నీ కార్లో వెళ్ళి నువ్వే ఏదో ఒకటి తీసుకొని రా. ఇదేదో బాగుంది. పదండి. పదండి వెళ్దాం. అభిరామ్, నువ్వు లాస్ట్ ఇయర్ నివేదకు లవ్ ప్రపోజల్ చేసావుగా, రిజల్ట్ వచ్చిందా? ఎక్కడ రిజల్ట్ రా బాబు. తన అభిప్రాయం చెప్పే వరకు మళ్ళీ ఆ టాపిక్ గురించి అడగొద్దని చెప్పింది. నువ్వు అడగకుండా ధృవంతో అడిగిపిస్తున్నావా?
అమ్మ తల్లి నీకో దండం. ఏరా ధ్రువన్, ఇప్పుడు నా లవ్ టాపిక్ ఎందుకు తీసావు? అది కాదురా, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను చెప్పావు. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని అడిగా. అదేదో అభిరామ్ ఒంటరిగా ఉన్నప్పుడు అడగొచ్చుగా. అభిరామ్, నివేద వెంటపడకుండా నా వెంటపడుంటే ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండదానిగా. ఈ జన్మకి గుండె నివేదతే. అబ్బో, అరే అభిరామ్, మేమంతా కలిసి నీతో ఆడుకున్నాం. నీ లవ్ టాపిక్ గురించి అడగమని చెప్పిందే నివేదానే. ఆ? మదొంగ. నివేద ఆగు. ఇద్దరూ కలిసి మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇప్పట్లో వెనక్కి వచ్చేలా లేరు. వాళ్ళు లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళని. మనం వెళ్ళి తినడానికి ఏదో ఒకటి వెతుక్కుందాం. అభిరామ్కి కడుపు నిండినట్టే, ఇక వానికి తిండి అవసరం లేదు.